కాంత. పూర్వకాలమందు కొండవీడిలో రాయన్న అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు భాస్కరుడని ఒక కొడుకు. రాయన్న కొడుకు కావడం చేత అతన్ని రాయణ భాస్కరుడు అని పిలుస్తూ వచ్చారు. ఈ రాయణ భాస్కరుడికి పుట్టినప్పటి నుంచి దానం చేయడం అంటే మహాప్రీతిగా ఉండేది. లేదు అనే మాట ఆయన నోటి వెంబడి ఎన్నడూ రాలేదట. చివరకు చిన్ననాడు గుణింతాలు నేర్చుకునేటప్పుడు కూడా ఈ 2 అక్షరాలు ఆయన చేతితో వ్రాయలేదని ఆ కాలంలో ప్రజలు చెప్పుకునేవారు. చిన్ననాటనే ఇంతటి ఉదారంగా ఉండే భాస్కరుడు పెరిగి పెద్దవాడిని కొద్దీ ఎన్నో దానాలు చేస్తూ వచ్చాడు. క్రమంగా కొండవీడికి అధిపతి అయ్యేసరికి ఆయన చేసిన దానాలు లెక్క లేకుండా పోయింది. పురాణ కాలంలో బలిచక్రవర్తి కర్ణుడు ఎంత పేరు పొందారో ఈ కలియుగంలో రాయణ భాస్కరుడు అంత పేరు పొందాడు. రాయణ భాస్కరుడిని మించిన మహాదాత ఈ భూలోకంలో లేడు అనే కీర్తి దేశమంతటా మోగిపోయింది. ఇటువంటి రాయభాస్కరుడు గొప్ప కీర్తి సంపాదించి కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు. మేర లేకుండా ఆయన చేసిన మహాదానాల వల్ల కీర్తి అయితే వచ్చింది, కానీ ఖజానా మట్టుకు ఖాళీ అయిపోయింది. అందుచేత క్రమంగా వారి కుటుంబం పేదరికంలోకి దిగవలసి వచ్చింది. ఈ రాయభాస్కరుడికి కొండయ్య అని కుమారుడు ఉండేవాడు. కొండయ్య సేనాధిపతిగా ఉండి ఎంత పేదరికం వచ్చినా గౌరవంగానే గడుపుకుంటూ వచ్చాడు. కొంతకాలానికి కొండయ్య కూడా గతించాడు. కొండయ్యకు ఒక కొడుకు. వానికి తాత పేరే పెట్టి చిన్నభాస్కరుడు అని పిలిచేవారు. చితికిపోయిన సంసారం కావడం వల్ల చిన్నభాస్కరుడు తల్లి ఒక చిన్న ఇంటిలో తలదాచుకుంటూ కొద్దిలో కుటుంబ పోషణ సాగిస్తూ వచ్చారు. డబ్బుకు ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చిన్నభాస్కరుడు బడిలో చదువు మాత్రం మానకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు తల్లి చేస్తూ ఉండేది. ఒకరోజు చిన్నభాస్కరుడు బడిలో ఉండగా ఒక బొట్టురాజు అక్కడికి వచ్చి పంతులతో ఆ మాట ఈ మాట చెప్తూ, అయ్యా మాస్టారు, కీర్తి అంతా ఆ రాయణ భాస్కరుల వారితోనే పోయింది సుమండి అంటూ ఒక పద్యం చెప్పాడు. ఈ మాట చెవిని పడడంతోనే చిన్నభాస్కరుడు రోషం పట్టలేక చేతనున్న బంగారు మురుగులలో ఒకటి తీసి ఆ బొట్టురాజుకి ఇచ్చి వేశాడు. ఇంత సాహసం గల ఆ బుడతడు ఎవడా అని ఆశ్చర్యంతో పొంతుల్ని అడిగాడు బొట్టురాజు. అతడు పలానా రాయణి భాస్కరుని మనవడు అని తెలియగానే బొట్టురాజు తన ధోరణి మార్చి, కీర్తికాంత వెళ్ళిపోయిందనుకున్నాము, కానీ వెళ్ళలేదు, ఆమె ఇక్కడనే ఉన్నారు సుమా అని అర్థం ఇచ్చేలాగా మరొక పద్యం చెప్పి చిన్నభాస్కరుని పొగుడుతూ ఆ మురుగు తీసుకొని చక్కా పోయాడు. చిన్నభాస్కరుడు పౌరుషపడి మురుగు ఇచ్చి వేశాడే కానీ ఇంటికి వెళితే తన మొండి చేయి చూసి తల్లి కోపగిస్తుందేమోనని భయపడుతూనే ఉన్నాడు. ఈ భయం చేత అతడి చేతికి రుమాలు చుట్టుకుని సాయంకాలానికి ఇల్లు చేరుకున్నాడు. తల్లి ఎంత పిలిచినా అన్నానికి వెళ్ళడు, చెయ్యి పైకి తీయడు. ఏమి తోచక ఆ చాటున ఈ చాటున తిరుగుతూ ఉన్నాడు. చివరకు ఆమె బిడ్డ వద్దకు పోయి చెయ్యి పట్టుకుని చూడగా మురుగు లేదు. ఏమైందిరా అబ్బాయి అని అడిగేసరికి చెప్పలేక మెల్లిమెల్లిగా జరిగిన సంగతి అంతా చెప్పాడు. చెప్పిందంతా విని ఆమె కోపంతో, ఓరి వాజమ్మ, ఇంతేనా నీ తెలివితేటలు అని ఒక లెంపకాయ కొట్టింది. దెబ్బతిన్న భాస్కరుడు, అమ్మా కొట్టకే, ఆ భట్రాజు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టి నా మురుగు మళ్ళా నేను తెచ్చుకుంటాను అని ఏడ్చాడు. భాస్కరుడు ఈ విధంగా ఏడ్చేసరికి అతని తల్లి మరింత నొచ్చుకుంది. అది కాదురా మూర్ఖుడా, రాయని భాస్కరుని మనవడై ఉండి ఒక్క మురుగు మాత్రం ఇచ్చి 2వ మురుగు దాచుకున్నావేమిటి? ఇది పిసినిగొట్టుతనం కాదా? మీ తాత కీర్తికి మన వంశానికి అప్రతిష్ట కాదా? అందుకోసం కొట్టాను, కానీ నువ్వు మురుగు ఇచ్చావని కాదు. ఇప్పుడుకైతేనేమో ఊళ్ళోకి పోయి ఆ భట్టరాజుని వెతికి పట్టుకొని ఈ 2వ మురుగు కూడా ఇచ్చిరా పో. రాయణ భాస్కరుని మనవడవని అనిపించుకో అని మందలించింది. వెంటనే చిన్నభాస్కరు సంతోషంతో బయలుదేరి వెళ్ళి భట్రాజును వెతికి పెట్టి అతనికి తన 2వ మురుగు కూడా బహుమతి చేశాడు. తాత పేరు నిలబెట్టిన చిన్నభాస్కరుని వంటి ధన్యుని కన్నా ఆ మాతృదేవుని లోకులు విధాలా కొనియాడారు. భాస్కరుని చరిత్ర సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ నేటికి కూడా శాశ్వతంగా నిలిచింది. ఇటువంటి మహాదాతలు ఉండబట్టే మన దేశంలో ధర్మానికి త్యాగానికి పుట్టినిల్లయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.